వ్యాస మహర్షి గురించి హిందూ పౌరాణిక గాథలలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయనను కృష్ణద్వైపాయన వ్యాసుడు అని కూడా పిలుస్తారు. వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించిన మహానుభావుడు. అందుకే ఆయన్ను వేదవ్యాసుడు అని ఆహ్వానిస్తారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన మహర్షి. మహాభారతం ప్రపంచంలోనే అతి పొడవైన కావ్యం. ఇందులో భాగంగా భాగవత పురాణం, భగవద్గీత వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. ఆయన పితామహుడు పరాశర మహర్షి, తల్లి సత్యవతి. ఆయన గొప్ప తపస్సు చేసి జ్ఞానం సంపాదించారు. అలాగే వ్యాస మహర్షి పురాణాలను సంకలనం చేసి మనకు అందించినవాడు. మొత్తం 18 మహాపురాణాలను ఆయనే రచించినట్టు భావిస్తారు. గురు పౌర్ణమి రోజును వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఇది ఆయనకు నివాళిగా నిర్వహించబడుతుంది. వ్యాస మహర్షి తెలివి, తపస్సు, ధార్మికతలకు ప్రతీకగా పరిగణించబడతారు. ఆయన రచనలు, సిద్ధాంతాలు అనేక యుగాలుగా మన జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.